ఉంది. ఒకళ్ళకి వకాల్దా పుచ్చుకుంటున్నారు. ఏం జరుగుతోంది? మీకు ఎలా అనిపిస్తోంది ఇదంతా? అంటే సురేష్ గారు చెప్పింది విన్నాను, సంజీవ్ రెడ్డి గారు చెప్పింది కూడా బాగా విన్నాను. సంజీవ్ రెడ్డి గారు చక్కటి ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ చేశారు, ఏం చేయాలో. కానీ ఇదంతా ఆలస్యం అయిపోయింది కదా. ఎలక్షన్ వచ్చాక అనౌన్స్ అయ్యాక ఎవరు వింటారు? ఎవరు మాట ఎవరు వింటారు? ఇప్పుడు వెళ్ళి ఎవరు చెప్తారు? మీరన్నా దానికి నేను ప్రశ్న వేస్తున్నా. ఎవరికి రాస్తారు, ఎవరికి చెప్తారు? సరే, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ లీడరు, ఏం చేస్తారు ఆయన? కాదండి, ఎవరికి ఒకటి రాస్తారు? నాకు కూడా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఎవరు చెప్తారని అంటున్నారు, ఎవరు చెప్పాలి దీనికి? అసలు ఉన్న అధికారులు కదా ఇవి చర్యలు తీసుకుని మానిటర్ చేసి చెయ్యాలి. చెప్తే Correct. చేస్తారా? కరెక్ట్. సంవత్సరం క్రితం ఎందుకు నిద్ర లేవలేదు? 2 సంవత్సరాల క్రితం ఎందుకు నిద్ర లేవలేదు? ఇలాగ అవుతుందని వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదా? ఎందుకు చేయలేదు? టీడీపీ వాళ్ళు ఎత్తున్నారు బాదుకుని ఇట్లా జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తారు. ఏంటంటే ఎవరైనా ఇలాంటి పని చేయరా? చేస్తారు. ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఎలక్షన్ వచ్చే 30 రోజుల్లో ఇంకా డబ్బులు వేస్తారు ఒక్కో అకౌంట్ లో. ఎందుకే నాకు ఆశ్చర్యం ఏమేస్తుందంటే, ఎందుకు చేయరు? ఎవరికి చెప్తారు? చీఫ్ సెక్రటరీ, డీజీపీ మీరు ఈ పార్టీ అని కాదు. ఒక సంవత్సరం క్రితం నుంచి లీగల్ యాక్షన్ తీసుకోవాలా వద్దా? తీసుకోలేదు కదా. అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. అధికారంలో ఊళ్ళో క్యాండిడేట్ గా ఉన్నా, వెళ్తున్నా. నాకు వ్యతిరేక క్యాండిడేట్ గవర్నమెంట్ లో ఉన్నది. శుభ్రంగా ఎలక్షన్ 3 రోజుల ముందర ఒక 50,000 మందిగా నియోజకవర్గంలో 15,000 వేస్తే 20,000 వేస్తే అవుతారు. అది పూర్వం జరిగింది కదా. అవన్నీ ఉంటాయి. ఇది అంతా అయిపోయాక ఒక ఇంట్లో నొప్పు బయట వచ్చాక నిద్రలేసి అయ్యో బకెట్ కూడా లేదే, నీరు లేదన్నట్టుగా ఉంటుంది. ఫ్రాంక్ గా చెప్పండి. అక్కడ మనకి సంజీవ్ రెడ్డి గారు అందరూ ఇద్దరు చాలా సీనియర్ పీపుల్. ఎలాగ ఆప్ చేస్తారు? ఆ శక్తి మీ దగ్గర ఉన్నదా? ఆ నేపథ్యం ఉన్నదా? ఫ్రాంక్ గా అడుగుతున్నా. ఇది ఇలాగా ఒక విశేషమైన ఫోర్స్ గా తయారైపోతుందని మీరు ఆలోచించలేదా? ఇదేదో అలా తిరుగుతూ ఉంటారు అనుకున్నారా? సరదాగా అడుగుతున్నా. ఎలాగనుకున్నారు? నియోజకవర్గానికి 2,000 మంది 3,000 మంది ఉంటే వాళ్ళకి నాకు సురేష్ గారు చెప్పారు, బాబు మీకు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తామమ్మా. ఎవరన్నా నమ్ముతారా ఈ రోజుల్లో? 15 ఏళ్ళు 20 ఏళ్ళు కుర్రోడికి మనం అబ్బాయికి అమ్మాయికి ఉన్న జ్ఞానం, ప్రపంచ జ్ఞానం, తెలివితేటలు, అతి తెలివితేటలు ఎవరికి ఉన్నాయి? అందువల్ల ఇది ఎలక్షన్ కమిషన్ ఏమీ చేయదు. ఎలక్షన్ కమిషన్ ఒక కాగితం, ఒక న్యూస్ పేపర్ అనౌన్స్మెంట్ ఇస్తారు అంతే. ఇలా చేయొద్దు, చర్యలు తీసుకుంటాం అంటారు అంతే. వాళ్ళు ఏమన్నా చేసారా? ఇప్పుడు ఏం చేస్తారు ఎలక్షన్ కమిషన్? మీరు రోడ్డు మీద వెళ్తా ఉంటే మీ కార్ ఆఫ్ చేసి 50,000 ఉంటే ఎక్కడిది ఈ డబ్బు, ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఆఫ్ చేయి, రిసీట్ చేసుకో, డబ్బు సరెండర్ చేయని పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. మీకు అవమానం అవుతుంది అంతే. ఇది ఒక రాజకీయ పార్టీ అధికారం కావాలి అని తిరిగేటప్పుడు అధికారం ప్రజలు తీసుకొచ్చి మీకు నెత్తి మీద దండలు పట్టరు కదా. మీరు అన్నీ ఎప్పుడో యాంటిసిపేట్ చేయాలి. మీకు బలం ఉన్నది, మీకు అన్నీ ఉన్నాయి, అన్ని తెలిస్తే ఎందుకు చేయలేదు? సంజీవ్ రెడ్డి గారు చెప్తే నన్ను ఆనందపడతా, సురేష్ గారు కూడా ఎందుకు చేయలేదు? ఇది అవుతుంది అనుకోలేదా? ఒక సునామీ వస్తున్నప్పుడు ముందర నిలబడి సముద్రం దగ్గరికి వచ్చి ఇది మన దగ్గరికి రాదేమో అని కూర్చుంటారా? పరిగెత్తుకుని పారిపోతారు కదా. ఈవేళ చూడగానే అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే మీరు చెప్పిందంతా కరెక్ట్. సురేష్ గారు, సంజీవ్ రెడ్డి గారు చెప్పింది 1% డిసగ్రీ. ఎందుకు ఏం చేయకుండా ఈవేళ ఇలాగా అలాగా అది నాకు అది చాలా ఆశ్చర్యం వస్తుంది. మనం చిన్న విషయం ఏంటంటే చేయలేదంటే ఏం చేయాలి? వాళ్ళు వీళ్ళని పార్టిసిపేషన్ కి దూరంగా ఉంచాలని రిప్రజెంటేషన్లు ఇచ్చారు. వీళ్ళ ద్వారా జరుగుతున్న అరాచకాలని ఎప్పటికప్పుడు చెప్పి మీడియా ద్వారా వెళ్తున్నారు. నాకు తెలియట్లేదు, నేను అడుగుతున్నాను. నేను ఒక ఇండిపెండెంట్ పర్సన్ గా చెప్తున్నా. నా దగ్గరికి మీరు అడిగారు ఏం చేయాలి అంటే ఒక 6 నెలల క్రితం 10 నెలల క్రితం ముందర పెటిషన్స్ పెట్టి ఎలక్షన్ కమిషన్ కి, ప్రభుత్వానికి, అందరికి పెట్టి మళ్ళీ రిపీట్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నోటీస్ ఇచ్చి తీసి పారేద్దరు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అని ఎందుకు చేయలేదు? బాగా లాయర్లు పెట్టుకున్నారు. ఒక్కొక్కరు ఇద్దరు ఎంపీలుగా తిరుగుతున్నారు. ఖాళీగా తిరుగుని వాళ్ళు ఫీజు తింటాక అదే అడుగుతున్నా. ఒబ్జెక్టివ్ గా చెప్తున్నా. ఏం చేయాలి ఈవేళ ఏం చేయాలి? కాగితం ఇస్తారు ఎలక్షన్ కమిషన్ కి, ఫోటోలు దిగుతారు, ఇది స్టేట్మెంట్ అంతే చెప్పండి. ఒక 6 నెలల క్రితం
సంవత్సరం క్రితం ఏదో ఇష్యూ వచ్చినప్పుడు ఏదో స్టేట్మెంట్స్ చేశారు, బాగానే ఉన్నది, అయిపోయింది అనుకున్నారా? ఇది తప్పకుండా ఈ ఎలక్షన్ లో ఒక పెద్ద ఫ్యాక్టర్, చాలా పెద్ద ఫ్యాక్టర్. ఇది చిన్న ఫ్యాక్టర్ కాదు, ఇది మెయిన్ ఫ్యాక్టర్. అది అప్పుడు